సర్వశక్తుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినముగా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడికి సంబంధించారు. చేరవచ్చిన సంఘ విశ్వాసులైన నా సహోదరి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవునికి వాక్యాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తూ నేర్చుకుంటూ మీరు బలపరచబడుతూ మా కొరకు పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తూ మాకు సహాయపడుతున్న మీ అందరికీ కూడా తాటికూరలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి మాకు ముందు కనబడకపోయినా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నారండి. మరి పరిచర్య కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేస్తారని, మరి ఎక్కువగా ఈ చెప్తున్న వాక్యాల్ని ఫాలో అవుతారని మేము ఆశపడుతూ, మీకు కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసి ఛానల్ని బలపరచాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. సిఓసి తాటిపూరని యూట్యూబ్లో కొట్టిన ఇదే లైవ్లో మీకు యూట్యూబ్లో కూడా నేర్చుకుని బలపరచబడడానికి అందుబాటులో కూడా ఉన్నాయి. ఫేస్బుక్ వాడిన వారికి కూడా యూట్యూబ్లో కూడా వాక్యాన్ని అందించాలని మేము యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక మీరు విని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి కేవలం వాక్యంలో మమ్మల్ని బలపరుస్తారని, మీరు బలపడతారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడతాం. అందరూ కూడా ప్రార్థనలు ఎక్కించి మీ మనసులన్నీ కూడా ఇక్కడ పదిలపరచాలని కోరుకున్నాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని మా కృతజ్ఞతా స్తుతులు తెలియపరుస్తున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభు దినముగా ఈ ఆదివారం ఆత్మతోను సత్యముతోను మిమ్మును మీ కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మని ఆరాధించుకునే అవకాశాన్ని స్థానిక సంఘం ద్వారా మా అందరికి ప్రసాదించినందుకు స్తోత్రాలు. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ రావాల్సిన వారు ఉన్నారు, త్వరగా నడిపించండి. మీ కార్యాల పట్ల తండ్రి మిమ్మల్ని ఆరాధించే సమయమైంది. సృష్టికర్తగా మిమ్మల్ని పూజించి సేవించాలి, అది మా బాధ్యత. మీ పిల్లలుగా మీకు ఇవ్వాల్సిన మహిమను గాని, మా ద్వారా మీకు చెందవలసిన ఆరాధనను గాని నిర్లక్ష్యం చేయకుండా, మీ పనిలో మేము తండ్రి వెనకబడి ఉండకుండా ప్రోత్సాహకరమైన హృదయాలతో భయభక్తులతో మరి తండ్రి మిమ్మల్ని మహిమపరచుటలో, ఆరాధించి మిమ్మల్ని పూజించడంలో మేము సహకారులుగా ఉండే భాగ్యాలే ఉండి, లోకానికి ఆకర్షితులు కాకుండా దుష్టుడు ప్రేరేపణగా తండ్రి మేము చిక్కుపోకుండా కాపాడండి. మేము వింటున్న వాక్యం మమ్మల్ని బలహీనులుగా కాకుండా బలపరచడానికి, విశ్వాసమందు స్థిరపరచడానికి, నమ్మకమైన భక్తులుగా మీ ఎదుటి జీవించడానికి కృప చూపించండి తండ్రి. మరి మీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మీ వాక్యమే తండ్రి మమ్మల్ని భక్తులు స్థిరపరిచేది కనుక తండ్రి, ధైర్యం కలిగిన తండ్రి విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. మరి అధైర్యాన్ని, భయాన్ని, పిరికితనాన్ని మాకు దూరపరచమని, మరి తండ్రి పరిశుద్ధతలోను, పవిత్రతలోను, పరిపూర్ణతలోను మేము సంపూర్ణం చెందే భాగ్యాలు మాకు దయచేయమని, క్రీస్తుకు కలిగిన స్వారూప్యతను సంఘము ద్వారా తండ్రి మేము సంపాదించుకొని ఎదుట పరిపూర్ణంగా నిలబడగలిగిన యోగ్యత మాకు దయచేయమని అడుగుచు. అలాగే మీ వాక్యాన్ని వినుచున్న వారికి వినిచెవులను గ్రహించే హృదయాలు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మాకు ముందు కనిపించకపోయినా లైవ్ ద్వారా మరి తండ్రి ఎందరో వాక్యాన్ని వీక్షిస్తున్నారు తండ్రి. ఎందరో శ్రద్ధగా మరి తమకున్న అందుబాటులో మరి తండ్రి ఆరాధనకి వెళ్ళలేని పరిస్థితుల్లో, ఆయా తండ్రి సమస్యలు చిక్కుకుని ఉన్న ఆయా ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా తండ్రి ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని తండ్రి అనుసరిస్తున్నారు. వారందరినీ బలపరచండి. వాక్యం తండ్రి వారి జీవితంలో కార్యాలు చేయడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. బలహీనులను సంరక్షించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అలాగే మీ వాక్యాన్ని చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయములు, సహకారాన్ని మా అందరికి అందించి బలపరచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతారని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుంచి మరి ఎక్కువగా మనం నేర్చుకుందాం. మరి కొద్దిగా డిస్టర్బ్ గా ఉన్నా కూడా మీ మనసులన్నీ కూడా ఇక్కడ మీరు నిలపాలని, వాక్యం మీదే మీరు ధ్యాస పెట్టాలని ప్రేమతో కోరుతున్నాం. కొన్ని మాటలను దేవుడు మనకిచ్చిన సమయంలో ఈరోజు
మనం పరిశోధన చేస్తూ మనం బలపడతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, 4, 5, 6 వచనాలు మనకి కలిసి ఉంటాయి. ఈ కంటెంట్ మనకు అర్థం అవడానికి 4 నుంచి చదువుతాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను ఎవరు చూసి? పౌలు ఏం చూశాడట? దేవుని కృప ఎలా అనుగ్రహింపబడ్డదంట కొరింథీలో ఉన్న పరిశుద్ధులకి? క్రీస్తు యేసు ద్వారానే కృప అనుగ్రహించబడుతుంది. ఆ మాట మనం గమనించాలి. అనుగ్రహింపబడిన కృపను చూచాడట పౌలు. చూచి ఎవరి విషయమై? కొరింథీలో ఉన్న పరిశుద్ధుల విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెప్తున్నాడట? ప్రశ్న. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు దేవునికి? అమ్మా, దేవుని కృప వాళ్ళకు అనుగ్రహించబడ్డది కాబట్టి దేవుడు కొరింథీలో ఉన్న సంఘ పరిశుద్ధులకు అనుగ్రహించిన కృపను బట్టి ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట? అంటే ఈ రోజు మనం మన జీవితంలో ఎంత కృపను పొందుతున్నాం? నా మాట అర్థమైందా? ఈ రోజు హ్యాపీగా ఆరాధనకు వచ్చి ప్రభుని ఆరాధించుకుంటున్నామంటే ఎవరి కృప? మనకు అనుగ్రహింపబడిన కృపకు మనం ఏం చేయాలట? కృతజ్ఞత కలిగి ఉండాలి. పరిశుద్ధులకి అదే చెప్తున్నాడు. నేను నా దేవుడికి మీ విషయమే కృతజ్ఞత కలిగి ఉన్నాను, కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాను. మరి మనం ఏం చేయాలి? అర్థమవుతున్నమాట. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా దేవుడు ఏం చేశాడు? మనకి ఎంతటి కృపను చూపించాడు. ఎన్నో వ్యాధులు, బాధలు, మరణాలు, అపాయాలు తప్పిస్తే ఈ రోజు ఆయన సన్నిధిలో కూర్చున్నాం. కృప కాదు ఇది. మన కృప మనకు అనుగ్రహించబడినప్పుడు కృతజ్ఞత ఏది దేవునికి? ఈ రోజు స్తుతులేవి దేవునికి ఈ రోజు. అవునా? ఈ వారమంతా కృప చేయబడినది దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తుతులు చెల్లించాలి. సంఘానికి వచ్చి కృతజ్ఞత స్తుతులు కలిగి ఉండాలి దేవుని ఎదుట. కనీసం వాళ్ళ దేవుణ్ణి మర్చిపోయామంటే ఏం చెల్లిస్తలేదు అనుకున్నారు. మనం కృతజ్ఞత కూడా చెప్తలేదు. కృతజ్ఞత బుద్ధి లేని వారిగా ఉంటున్నామంట. ఈ మాట నేను అంటలేదు. కృతజ్ఞత బుద్ధి లేని వారిగా మనం ఉంటున్నామంట. ఎహెచ్కేల్ గ్రంథంలోనికి వెళ్దాం. ఎహెచ్కేల్ గ్రంథం ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఎహెచ్కేల్ గ్రంథం తీసారా? ఒకసారి 18 వచ్చి 31 వచ్చు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని ఏం చేయాలంట? మనం చేస్తున్న ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, మీరు చేయుచున్న అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు ఏం తెచ్చుకోవాలట? నూతన హృదయం తెచ్చుకోవాలట, నూతన బుద్ధి తెచ్చుకోవాలంటే అర్థం ఏంటి అమ్మా? హృదయం మారాలి, బుద్ధి మార్చుకోవాలి. రోజులు మారుతున్నాయి, ఏం మారలేదు. హృదయం మారుతాడు. హృదయం మారితే అది అంటాడు, బుద్ధి లేని అవివేక జనమా అంటాడు తన ప్రజల్ని. బుద్ధి ఉండాలంటే దేవుని మాట వినే బుద్ధి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే బుద్ధి, దేవుని పనిని గుర్తించే బుద్ధి మనకు ఉండాలండి. బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని మర్చిపోతున్నామో మనం ఏమవుతున్నామో తెలుసా? బుద్ధిహీనులు అవుతున్నాం. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో, మరి దేవుడు ఉన్నాడని నమ్ముడు నువ్వు దేవుని దగ్గరికి రావాలిగా. అర్థమవుతుందన్నమాట. బుద్ధిహీనులుగా ఉన్నారేమో దేవుని దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, దేవుడు లేడు అనుకున్నారు. మరి మనం బుద్ధిమంతులైతే క్రీస్తునందు మనకేముండాలి?
మరేముండాలి? దేవుని దగ్గర వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, అవి నాకు ఇచ్చాడని వెళ్ళి లేదా? కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వినియోగపరచుకోవాలి, అనువుగా నడుచుకోవాలండి. అందుకనే మీరు జరిగించుచున్న అక్రమ క్రియలన్నిటినీ ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మన తప్పుడు మార్గాలన్నీ, చెడు కార్యాలను వదులుకుంటేనే దేవుని పనికి మనం స్వర్వాగా రాగలం, నమ్మకంగా దేవుని పనిలో ఉండగలం. కాబట్టి అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అదే చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. ఓకే, నూతన బుద్ధి, నూతన హృదయము తెచ్చుకునుడి ఇశ్రాయేలులారా. ఎంత అద్భుతమైన ప్రశ్న అండి ఇది. మీరెందుకు అంటే హృదయం మారకపోతే, బుద్ధి మారకపోతే ఏముంది? జీవం కాదండి, మరణం. దేవుని దగ్గరకు వచ్చిన మనం మన హృదయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే హృదయం నిండిన దానితో నోరు పలుకులని యేసు ప్రభు ఆయన సువార్త ప్రయాణంలో తెలియపరిచారు. మనం ఎదుటి వారితో దేవుని వాక్యాన్ని పంచుకోవాలన్నా, దేవుని మాటలను తెలియపరచాలన్నా మన హృదయం నుండి ఆ వాక్యం ఉండాలి. అది మారాలి, వాక్యానికి మారాలి. లోకం చెడు బుద్ధులు, చెడు మాటలు, చెడు కార్యాలు ఎక్కించుకున్న హృదయం ఇప్పుడు దేవుని వైపు తిరిగి వాక్యాన్ని ఎక్కించుకోవడానికి నూతనంగా ఉండాలి. పాతదైన జీవితం క్రీస్తులో మార్చబడ్డది, అది కొత్తదవ్వాలి. 25 వెళ్ళిపోయి 26 ఎలా అవుతున్నారని అనుకుంటున్నాము. 25లో ఉండే జీవితం విడిచిపెట్టి 26లో ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి మన పరిశుద్ధత, ఇంకా భక్తి అభివృద్ధి చెందాలి, ఇంకా పరిపూర్ణమైన భక్తి మనకి రావాలే తప్పకని ఈ 25లో జీవితమే ఇంకా తెచ్చుకొని అలాగే ఉంటే చాలని అనుకుని మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకూడదు. నన్ను ప్రేమించి మరొక సంవత్సరం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఇంకా నేను ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా దేవుడు మహిమపరచుకోవాలి, నేను ముందుకుండాలని దినదినంబు ఆయన దగ్గరికి చేరాలి తప్పకని, మార్పు చెందాలి తప్పకని మనం ఇంకా అదే పరిస్థితిలో ఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగల్లాగానే అక్కడ ఉండకూడదు. జీవితం మారాలండి. గొంగలు కూడా దాని వైభవాన్ని చీతకొక చిరుగుగా మారి తనలో ఉన్న ఆకర్షణీయమైన జీవితాన్ని చూపిస్తుంది. గొంగలుగా మనం ఇష్టపడకపోవచ్చు, కానీ చీతకొక చిలుకగా వెంబడిస్తాం మనం. అవునా? చాలా ఇష్టపడతాం, చాలా కోరుకుంటాం మనం. క్రైస్తవ జీవితం అటువంటిదండి. లోకంలో మనల్ని అసహించుకుని ఉండొచ్చు, లోకంలో మనల్ని ఇష్టపడకపోవచ్చు, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత మనతో మాట్లాడడానికి, మనతో ప్రేమను పంచుకోవడానికి, ఆప్యాయత కలిగి ఉండడానికి ఒక మాదిరి అనేది కనపడాలి. అది క్రైస్తవ జీవితం. మీకు అర్థమవుతుంది? అందుకనే చెప్తున్నాడు, మీరేం ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మరణము నొందునవాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మన మనసులు మారితే దేవుడు బ్రతికించుకునే అవకాశం ఉంది. మనం మారితే చాలు. అదే చెప్పాడు అపొస్తలుడైన పౌలు. ఏమని? మీరు అనుగ్రహింపబడిన కృపను చూసి నేను ఏం కలిగి ఉన్నాను? నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నానని పౌలు చెప్తాడు. కింద చదువుతాం, కొరింథీ పత్రిక 1:4. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. మీరు చూడండి ఈ విషయం కోసం 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ఏది స్థిరపరచబడ్డదట? క్రీస్తును గూర్చిన సాక్ష్యం. ఎవరిలో స్థిరపరచబడ్డదట? అంటే అపోస్తలులు ఎవరికి సాక్షులయ్యారు? వారికి కాదు, క్రీస్తుకు సాక్షులయ్యారు. ఆ సాక్ష్యం చెప్పడానికి అంత సాక్షులు కూడా అయిపోయారు. ఎవరు? అపోస్తలులు. ఓకేనా? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైన. అంత అద్భుతమైన మాట అండి. అంటే అర్థమే చెప్పండి. ఎవరి జ్ఞానంలో? క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలోను
అంటే సమస్త ఉపదేశములను ఏమయ్యారండి వీరు? ఐశ్వర్యవంతులు. ఏమా అంటే బలపడ్డారు, వర్ధిల్లారు అనమాట. ఐశ్వర్యవంతులు అయ్యారు అన్నాడంటే ఎంత ఉపదేశాన్ని నేర్చుకుని ఉంటారు, ఎంత జ్ఞానాన్ని నేర్చుకుని ఉంటారు. ఎవరు ఎలా నేర్చుకున్నారో అమ్మా, ఎలా నేర్చుకున్నారు? ఇశ్రాయేలు కాదండి, క్రీస్తులో ఉన్న క్రైస్తవుల గురించి చెప్తున్నాడు పౌలు. క్రీస్తులో ఉన్నారు అంటే అక్కడికి అన్యులు చేర్చబడ్డారు, ఇశ్రాయేలులు చేర్చబడ్డారు. కానీ వీరెవరు? క్రైస్తవులు. మీకు అర్థమవుతుంది? క్రీస్తులు వీరెవరు? క్రైస్తవులు. మీరు ఆలోచించాలి. ఈ క్రైస్తవులతో ఆదిమ కాలములో పౌలు మాట్లాడుతున్నాడు అన్నమాట. మీరు క్రీస్తు ఉపదేశములోను జ్ఞాన విషయంలోను ఏమయ్యారు? ఐశ్వర్యవంతులు. ఎంత నేర్చుకుంటే అభివృద్ధి చెందారండి. అంటే ఇప్పుడు అంత ఐశ్వర్యవంతులు అవడానికి కారణం ఏది? క్రీస్తును కూర్చిన జ్ఞానం వారిలో నాటబడ్డది. అది క్రీస్తును కూర్చిన సాక్ష్యము వారిలో స్థిరపరచబడ్డది. అందుకే నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. ఇప్పుడు నేను ప్రకటిస్తున్న మాటలో ఎవరిని కూర్చిన సాక్ష్యం? అది క్రీస్తుని కూర్చిన సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్పుతున్నప్పుడట ఈ కొరింథీ సంఘముని జ్ఞానములోను ఉపదేశములోను స్థిరపడి ఐశ్వర్యవంతులయ్యారట. ఒక మాట మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది, పేజీ తిరగండి. 15 నుంచి 14 వచ్చి ఓ పేజీ తిరగండి సరిపోతుంది. 15వ అధ్యాయము 14 వచ్చి చూడనమ్మా. నా సహోదరులారా, మీరు కేవలం ఎవరు? మీరంటే సహోదరులు. సహోదరులు ఎవరు? సంఘములో ఉన్న పరిశుద్ధులు. క్రీస్తులో బాప్తిసం పొంది చేర్చబడిన వారే సహోదరులని పౌలు పిలుస్తున్నాడు. సహోదరులారా, మీరు కేవలము మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా అపొస్తలుడైన పౌలు నమ్మకం. ఎలా ఉన్నారంటే మీరు కేవలము మంచివారు. మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారు ఎలా ఉండాలి? చెడ్డవారిగా మనము ఉండకూడదు. ఎలా ఉండాలట? మంచివారిగా ఉండాలి. ఒక మాట మనం అర్థం చేసుకుందాం. పౌలు ఏమన్నాడు? మీరు సమస్త ఉపదేశములు జ్ఞానములు ఏమయ్యారు? ఐశ్వర్యవంతులయ్యారు. దేనిని బట్టి? క్రీస్తుని కూర్చిన సాక్ష్యం మీలో ఉండడానికి. ఓకేనా? ఆ సాక్ష్యం మీరు ఏమయ్యారట? ఉపదేశములో. అంటే క్రీస్తుని కూర్చిన సాక్ష్యం ఏది? సువార్త. సువార్త మీరు ఏమయ్యారట? జ్ఞానములో ఉపదేశములో ఐశ్వర్యవంతులయ్యారట. అర్థమైంది మీకు? అంటే ఉపదేశాన్ని విన్నార గనకనే జ్ఞానం వచ్చింది. వాళ్ళకి జ్ఞానం ఏమయ్యారట? ఐశ్వర్యవంతులయ్యారు. ఇప్పుడు పౌలదే రోమిలో ఉన్న సంఘంతో మాట్లాడతారు. ఏమని? నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులు. మీకు అర్థమవుతుందా? జ్ఞానములు ఏమవ్వాలంటే మనకి తెలిసిన జ్ఞానం ఎంత? కొద్ది. మీకు అర్థమవుతుందా? కొద్ది జ్ఞానమే మనకి తెలిసింది. ఇప్పుడు జ్ఞానములు మనం ఏమవ్వాలంట? సంపూర్ణం అవ్వాలంటే దాని అర్థం ఏంటి అమ్మా? పూర్తిగా జ్ఞానాన్ని మనం నేర్చేసుకోవాలి. సంపూర్ణం అవ్వాలంటే అదే ఒక మాట ఎఫెసీ పత్రికలో మీకు చూపిస్తారు. చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయం తీసారు. 15వ వచనం నుంచి చదువుతాం. మీరు అంటే ఎవరు? అది పరిశుద్ధులతో చెప్తాడు, సహోదరులతో చెప్తాడు. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులతో మాట్లాడతాడు. మీరు అంతరంగ బాహ్య పురుషుడు కాదు. అంతరంగ పురుషుడు ఎవరు? ఆత్మ అంటే క్రైస్తవుడు అనమాట. అనొచ్చు కాదు.
అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీకు అర్థం అంతరంగ పురుషుని యందు మనం ఏం కావాలి అంటే ఇప్పుడు మీకు శక్తి ఎలా వస్తుంది ఏమా శక్తి ఎక్కడ ఉన్నది వాక్యంలో అర్థమైంది మీకు ఇప్పుడు అంతరంగ పురుషుడు ఏమవ్వాలి శక్తిమంతుడు అవ్వాలి ఒక మాట మన అంతరంగ పురుషుడు శక్తిమంతుడా శక్తిహీనుడు ఒకసారి ఆలోచించాలి మీకు అర్థమవుతుందా ఎంత వాక్యం వింటామో ఎంత జ్ఞానంలో ఎదుగుతామో మన అంతరంగ పురుషుల్లో శక్తివంతులు అవ్వాలి 3 పూటలు తిని బాహ్య పురుషుడు బలపరుచుకోవాలి మరి ఆంతర్య పురుషుడు కృషించిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మరి ఆయన ఎలా బలపరచబడతాడో ఆయన సంఘానికి వచ్చి వాక్యం వింటే భక్తులు ఎదిగితే బలపడతాడు అంతేనంటారా లోకంలో తిరిగితే కాదు సంఘానికి దూరం అయితే కాదు ఆంతర్య పురుషుడు బలపడడం అంతరంగ పురుషుడు బలపరచబడడం సాధ్యం కాదండి అంతరంగ పురుషుడు బలపరిచే శక్తి వాక్యానికే ఉంది శరీరాన్ని బలపరిచే శక్తి ఏమో లోకానికి ఉంది మీరు ఆలోచించండి చూడండి ఆయన ఆత్మ వలన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటే ఇప్పుడు అంతరంగ పురుషుడు ఎలా బలపరచబడుతున్నాడంట ఆయన ఆత్మ మూలముగా బలపరచబడతాడు అందుకనే ఆత్మ జ్ఞానం ఆత్మ నేర్పు మాటలతో మేము బోధిస్తున్నామని కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడారు ఆత్మ నేర్పు సంగతులతోనే సరి చూడాలట ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలట లోక సంబంధమైన విషయాలు విన్నామనుకోండి లోక సంబంధమైన విషయాలు నేర్చుకున్నాం అనుకోండి ఏది బలపడుతుంది శరీరం బలపడుతుంది ఆయనే బాహ్య పురుషుడు అదే క్రీస్తుని గురించిన జ్ఞానం దేవుని ఆత్మ విషయాలను మనం నేర్చుకున్నాం అనుకో ఆ ఆత్మ మనకి ఏం చేస్తుందంట ఆంతర్య పురుషుణ్ణి శక్తివంతుని చేస్తుంది కాబట్టి దేవుళ్ళు శక్తివంతులు అవుతున్నామా శక్తిహీనులు అవుతున్నావా ఒక్కసారి గమనించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆత్మ ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా అంటే ఇప్పుడు విశ్వాసం లేకపోతే ఎవరు లేరు మన హృదయంలో అంటే ఇప్పుడు క్రీస్తు మన హృదయంలోకి ఎలా వస్తున్నాడు కాదండి అది అక్కడ జాగ్రత్తగా వినాలి మళ్ళా చదువుతాం క్రీస్తు మీ హృదయంలో మీ అంటే ఎవరు లోకం కాదు సుమా ఏ క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం ద్వారా సంఘములో సహోదరులుగా చేర్చబడ్డారు అంటే క్రీస్తు సంఘములో సహోదరులుగా చేర్చబడ్డారు ఆ ఎపిసిలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులతో పౌలు మాట్లాడతారు ఓకే క్రీస్తు విశ్వాస జీవితంలో ఎలా నివసిస్తున్నాడట అర్థమైంది మీకు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అంటే క్రీస్తు మన హృదయాలు ఎవరు పరిశుద్ధుల హృదయాలు ఎలా నివసిస్తున్నాడు క్రీస్తు విశ్వాసము ద్వారా ఇప్పుడు ఆ విశ్వాసం ద్వారా క్రీస్తు నివసించాలంటే ఆత్మ వలన మనం బలపరచబడాలి బయట అర్థమైందా ఆత్మ మనకు క్రీస్తు అక్కడ పనిచేస్తాడు ఆలోచించాలి అంటే ఇప్పుడు క్రీస్తు మన హృదయంలోకి ఎలా నివసిస్తున్నాడంటే విశ్వాసము ద్వారా ఓకేనా విశ్వాసం లేకపోతే ఎవరు నివసిస్తలేదు ఎవరికి నివాసంగా లేదు మన హృదయం నా మాట అర్థమవుతుంది మీకు ఎవరికి హృదయం నిలయంగా లేదు అంటే దేవునికి నివాస యోగ్యమైన లేది ఆలయమా మనం కట్టిన మందిరాలా కాదండి మానవ ఆత్మ సంబంధమైన హృదయాలే దేవునికి ఆలయం ఆలోచించండి ఇప్పుడు ఆ ఆలయం అనే హృదయంలో ఆయన నివసించాలంటే ఎలా నివసిస్తాడట నివసించే వారి మీద చేర్చుకునే వారి మీద మనకి విశ్వాసం ఉంటే ఓకేనా విశ్వాసం లేకపోతే క్రీస్తు మనలోనికి వచ్చే అవకాశం క్రీస్తు మనలోనికి రాలేదనుకోండి జ్ఞానంలో ఎలా ఎదుగుతాం అమ్మా ఉపదేశంలో జ్ఞానములోను సంపూర్ణులు ఎలా అవుతాం అదేనా రోమపత్రికలో చెప్పాడు మనం సంపూర్ణం అవ్వాలంటే క్రీస్తు ద్వారా బలపరచబడాలని అంటే విశ్వాసం ద్వారానే సాధ్యం అందుకే విశ్వాసాన్ని చిన్నగా చూడకూడదు ఏ పత్రికలో కూడా
ఆ గ్రంథకర్త చెప్తూ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యం. ఎవరికి సాధ్యం కాదు, మీకు కాదు నాకు కాదు. విశ్వాసం ద్వారానే దేవునికి గెలవగలరు. ఆ విశ్వాసం ద్వారా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచాడు దేవుడు. ఇవాళ మీకు నాకు తండ్రిగా కూడా పిలువబడుతున్నాడు. ఎవరు? దేవుడు. అబ్రహాము. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అంటే విశ్వాసము సామాన్యమైనది. కాదు. అపోస్తలుడితో కూడా క్రీస్తు అదే మాట్లాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండ, అవునా, ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడును కాకంటే మీకు లోపడుతుంది. అంటే విశ్వాసం అంత బలమైనది అన్నమాట. కానీ అసలు ఆవగింజతో పోల్చాడంటే వాళ్ళ విశ్వాసం ఎలా ఉన్నదంటారు? మరి ఇలా మనమేనా ఎంత విశ్వాసం అంటారు? ప్రతి గింజలో ఆవగింజ ఎలా ఉంటది? చిన్నగా. చిన్నగా ఉంటది. అంత కూడా విశ్వాసం మనకి లేదంటే ఇవాళ మనం ఎంత బలపరచబడుతున్నామో ఒకసారి చూడండి. అందుకనే విశ్వాసం ఎలా కలుగుతుంది అన్నాడు పౌలు రోమపత్రికలో, వినుట వలన. ఎంత వింటామో, క్రీస్తును కూర్చిన మాట వలన క్రీస్తుని కూర్చిన మాటలు ఎంత వింటామో, అంత వాక్యం ఎంత నేర్చుకుంటామో, మన హృదయంలో ఏం కలుగుతుంది? విశ్వాసం. ఎంత విశ్వాసం కలుగుతుంటే క్రీస్తు అంత నివాసయోగ్యంగా హృదయం మారుతుంది. ఆలోచించు. అంటే వాక్యం వినకుండా విశ్వాసాన్ని చేపట్టలేము, సాధ్యం. విశ్వాసం లేకపోతే క్రీస్తు మనలో నివసించడం అసాధ్యం. ఆలోచించు. అందుకని క్రీస్తు విశ్వాసము ద్వారా, మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయ ఏది? విశ్వాసం. ఎలాంటిదంట? ఐశ్వర్యం లాంటి. తన మహిమైశ్వర్యం అంటారు. ఏది? విశ్వాసం. అంటే ఎంత ఉందో చూడండి. ఏది? విశ్వాసం. మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు ఏమవ్వాలంట మనం? దేవుడు ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరో సంపూర్ణుడు. క్రీస్తు ఎవరో సంపూర్ణుడు. తండ్రి సంపూర్ణుడు. పరిశుద్ధాత్ముడు సంపూర్ణుడు. ఇప్పుడు సంఘముల విశ్వాసం ఏమవ్వాలట? ఆయన సంపూర్ణతలో మనము పూర్ణులు అవ్వాలి. అర్థం ఏంటి? మనము దేవుడిలాగా సంపూర్ణతలో ఫుల్ ఫీల్ అవ్వాలి. లోపం ఉండదు, లోటు ఉండకూడదు అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఆ పూర్ణులు అగినట్లుగా ప్రేమయందు చూడండి, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. మీకు అర్థమవుతుందా? ప్రేమ అంతా విలువైనదట. ఆ ప్రేమ ఎలా పెంపబడుతుందంటే కేవలం క్రీస్తు యొక్క మాటలు. మీరు ఆలోచించండి. మనం దేవుళ్ళు ఏమవ్వాలి? పూర్ణులు అవ్వాలి. ఆయన ఎవరో పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణతలు మనం ఏమవ్వాలి? ఇప్పుడు రోమపత్రిక 15 అధ్యాయం తీసారు. 14 వచ్చినప్పుడు ఒకసారి మనం చదువుతాం. నా సహోదరులారా మీరు కేవలం ఎలాంటి వారట? మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణులు. సమస్త విషయంలో ఏమవ్వాలట? జ్ఞానములో సంపూర్ణము అవ్వాలి. అంతేకాదు, ఇందాక మాస్ చెప్పారు, జ్ఞానములు ఏమవ్వాలంట? మనం సంపూర్ణం అవ్వాలి. ఇందాకేమన్నాడు ఎఫెసీ పత్రికలో? ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు పౌలు? ఆయన సంపూర్ణతలో మనం ఏమవ్వాలి? పూర్ణం అవ్వాలి. అందుకని ఇక్కడ అన్నాడు జ్ఞాన సంపూర్ణము, ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులునై. అబ్బా, ఎలా ఉండాలట? అంటే లోకస్తుడు కాదంట. ఎలా ప్రార్థన మానేసేవేంటి? వాక్యం ఏంటి? ఎలా ఉన్నావేంటి అని లోకం కాదంటే ప్రశ్నిస్తాం. తోటి సహోదరులు ఏం చేయాలట? ఇది కరెక్ట్ కాదు. మన బాప్తిసం పొంది క్రైస్తవులుగా పిలువబడి ఇంత నిర్లక్ష్యంగా దేవుడి పనిలో ఉండకూడదని మనకు మనమే హెచ్చరించుకుని మనం ఏం చేయాలంట? ఒకరికొకరు ఏం చెప్పుకోవాలంట? మీకు అర్థమవుతుందా? ఏం కలిగి ఉండాలంట? బుద్ధి చెప్ప సమర్థులుగా మనం ఉండాలంట. ఒక విషయం, బుద్ధి చెప్తే ఎవరంటారు?
నా మాట అర్థమవుతుందా? బుద్ధి నేర్పుతుంటే బుద్ధి చెప్తుంటే ఎవరైనా వింటున్నారా? అమ్మ నువ్వు ప్రార్థన మానకూడదు తప్పు అంటే ఇని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోలే నా మంచి కోసమే చెప్పారు, నేను ప్రార్థన మానకూడదని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదిగో ఎంతమందిలో నాకే చెప్తావా, అవునా నేనే దొరికాను అని అనుకోవడమే తప్ప, కానీ అయ్యో నేను దేవుడికి దూరం అయిపోతానందుకు నన్ను హెచ్చరించారని అనుకునే మనస్తత్వం లేదు. ఒకవేళ ప్రేమతో చెప్పే ఓపిక కూడా మనకే లేదు. ఇక ప్రేమ దోషాలు కప్పుతుంది కాబట్టి ప్రేమతో చెప్తే సాధ్యం అవ్వచ్చు. చెప్పేవాడికి ప్రేమ లేదు, వినేవాడికి వినే మనసు లేదు. కాబట్టి ఇరువురు పట్ల కూడా క్రీస్తు మనసు ఉంటే, వాక్యమైన సమాధానం ఉంటే మనం ప్రేమతో చెప్పగలం, చెప్పి సరిదిద్దగలం. మనం అర్థం చేసుకోవాలి, దేవుని సన్నిధిలోకి ఎప్పుడు కూడా ప్రేమతో నడిపించాలి, కోపంతో ఎవరినే నడిపించలేము, లోపాలు చూపించి అసలు నడిపించాలి. అవునంట కదండి. ఎందుకంటే ఒకరి హృదయంలో తొంగి చూడడానికి మనకు అధికారం ఉందా కదా? ఆలోచించాలి. ఎందుకని అంటే మనం ప్రేమతో చెప్పడం వల్ల ఆయన లోపాలు సరిదిద్దుకునే అవకాశం కృషి దగ్గర ఉంటుంది. ఆయన దగ్గరికి నడిపిస్తామే మన పని. అవునట్టు కదా కదా? అవి సరిదిద్దుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? మీది నాది. వాక్యమును బట్టి మనం కాపాడుకోవాలి. మిమ్మల్ని కాపాడగలడని నేను వాక్యం చెప్తానంతే. మీరు ఏం చేయాలి? భయముతో భక్తితో కాపాడుకోవాలి. నేనేం చేయాలి? నేను కాపాడుకోవాలి. అందుకని కాపాడుకోవాలంటే మనం ఏమవ్వాలంట? జ్ఞాన సంపూర్ణం అవ్వాలంట, బుద్ధి తెచ్చుకోవాలంట. అవునా? అందుకనే ఇందాకేమన్నాడో, మీకు నూతన బుద్ధి ఇచ్చేదను, నూతన మనస్సు ఇచ్చేదనని అన్నాడా లేదా? విను బుద్ధిని మనకి దయచేస్తారట. వాక్యాన్ని వినే బుద్ధి మనకు ఉండాలి. వాక్యాన్ని త్రోసేసే బుద్ధి కాదు. వాక్యాన్ని అపార్థం చేసుకునే బుద్ధి మనకి ఎప్పుడూ ఉండకూడదు. అర్థం చేసుకునే బుద్ధి ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకుంటాం. అది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఒకరికొకడు ఏం చెప్పాలంట? బుద్ధి చెప్పు సమర్థులు ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా అంటే నేను చెప్పకుండానే మీరే ఒకరిలో ఒకరు ఏం చేస్తున్నారో బుద్ధి చెప్పుకుంటూ మీ లోపాలను మీరు సరిదిద్దుకుంటున్నారని నేను రూఢిగా నమ్మచ్చు. ఎంత అద్భుతమైన విషయం అంటే ప్రతి క్రీస్తు సంఘం, ప్రతి సువార్తకు అలాగే ఎదగాలి. అలా ఉండాలనే అపొస్తలులు క్రీస్తు కోరుకున్నారు. ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 కొరింథీ మొదటి పత్రిక 12 8వ వచనం ఒకసారి మనం చదువుతాం. 12 చదవండి సరిగ్గా. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా, చూడండి, ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, ఒకరికి ఆత్మ మూలంగా ఏమున్నదంట? బుద్ధి. అంటే అర్థం ఏంటి? వాక్యము ద్వారా బుద్ధి తెచ్చుకుంటారు, బుద్ధి నేర్పుతారట. బుద్ధి వాక్యమును. మరి ఒకరికి ఆ ఆత్మ నడుసరించిన జ్ఞానవాక్యము. అంటే ఒకరికేమో బుద్ధి చెప్పే వాక్యం అంట. వాక్యములో ఏం నేర్చుకున్నారంటే బుద్ధి చెప్పడం నేర్చుకుంటారంట కొంత. మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. అంటే ఒక్కొక్కరు జ్ఞానాన్ని బోధిస్తారట, జ్ఞానంలో బలపరుస్తారట జ్ఞానవాక్యము. మరి ఒకరికి ఆ ఆత్మ వలనని విశ్వాసమును. మీకు అర్థమవుతుందా? అంటే ఎన్ని కార్యాలు చేస్తుంది చూసారా? ఏది కాదండి, ఆత్మ. మీరు ఆలోచించండి, ఆత్మ ఎన్ని విధాలుగా ఒక వ్యక్తిని బలపరుస్తుందో చూడండి. ఇప్పుడు ఆత్మ బలపరచాలంటే ఏముంది? వాక్యం ఉంది. అది వాక్యం ఉన్నా కూడా ఆత్మ పనిచేస్తుంది. ఏ ఆత్మ? దేవుని పరిశుద్ధాత్మ. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇందాక కొన్ని రోమపత్రికలో మనం చదువు, ఆత్మ పూర్ణులు. అవునా? ఆ ఆత్మ ప్రభువు నుండి మనల్ని ఏం చేస్తుందంట? సంపూర్ణుల్ని చేస్తుంది. అంతేకాదు, జ్ఞానములో క్రీస్తునందు మనకున్న విశ్వాసాన్ని హృదయంలో ఏం చేస్తుందంట? బలపరుస్తుందంట. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. ఆ ఆత్మే ఇన్ని కార్యాలు చేస్తుంది. ఎవరికి? వాక్యాన్ని వినేవారికి, వాక్యాన్ని అనుసరించేవారికి. అందుకనే ఆ మాటలు చెప్తున్నాడు. వాక్యానికి
ఒకరికి మరొకరికి చూడండి, అనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరొకరికి మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, ఇన్ని విధాలుగా అపోస్తులలో కార్యాలు చేసేది వాక్యం. మీకు అర్థమవుతుందా అమ్మా? ఇంతకీ చేసేది ఏది? అది ఏముంటే వాక్యం ఉంటే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మను మనం సంపాదించుకుంటే ఇది కార్యాలు. ఇంకో విషయం చెప్పిన, స్వస్థత అంటే శారీరకంగానే ఆలోచించుకుంటాం. ఏమా, మన ఆత్మ కూడా ఏముంది? రోగం అనే వ్యాధి ఉంది, పాపం. అది స్వస్థపరచగలిగిన శక్తి ఆత్మకు ఉంది. అందుకనే పరిశుద్ధాత్మను మనం సంపాదించుకోవాలి, ఆయన్ని కాపాడుకోవాలి. వాక్యం ద్వారా కలిగే కార్యాలు ఇవన్నీ మనం గుర్తించుకొని గమనించుకోవాలి. ఓకేనండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతాం. మీరు ప్రతి విషయంలో చూడండి ఆ మాటలే. మీరు ప్రతి విషయములో చూడండి, అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త దేంట్లో జాగ్రత్త ఉండాలట. అక్కడ చెప్పాడు విశ్వాసమందు మనకి ఏముండాలి? జాగ్రత్తగా, లేకపోతే అవిశ్వాసం అయిపోతాం. విశ్వాసమందును మీకు అర్థమవుతుంది. దేని యందు ఉపదేశం. ఓకేనా? అందుకనే మీరు ఉపదేశములో బలపరచబడ్డారు కాబట్టి మీరు జ్ఞానవంతులు అయ్యారని మొదటి అధ్యాయంలో కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం. అవునే కదా? అందుకనే మన ఉపదేశమందును అమ్మా చెప్తున్నాడు. చూడండి, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును సమస్త జాగ్రత్త కలిగి ఉండాలట. మనకేముండాలట? జాగ్రత్త. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఇంటున్న ఉపదేశాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి, దేవుడిచ్చిన జ్ఞానంలో ఎదగాలి. జ్ఞానాన్ని కూడా చిన్న చూపు చూడకూడదు. ఓకేనా? ఈ వీటి విషయంలో మనకి ఏముండాలట? జాగ్రత్త. వస్తువుల దగ్గర మనం విలువైన వాటి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఎంత భద్రపరుచుకుంటామో, అలాగే విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో, ఉపదేశ విషయంలో మనకేముండాలట? జాగ్రత్త. అసలు దేవుళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఒకసారి గుర్తించాలి. దేవుని సన్నిధికి దూరం అవుతున్నాం అంటే జాగ్రత్త ఉందా? దేవుని వాక్యం ఏంటంటే మనకి జాగ్రత్త ఉన్నదంటారా? ఆలోచించాలి. అంటే దేవుళ్ళో అజాగ్రత్తగా ఉంటున్నాం, లోపల చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. నశించిపోయే వాటి వరకేమో జాగ్రత్తలు ఏర్పరచుకోండి. నిత్యము ఉండే వీటిలోనేమో మనం అజాగ్రత్తగా ఉంటున్నాం. ఒకసారి ప్రేమతో ఆలోచించాలి. భక్తి అనేది జాగ్రత్తగా చేసేదండి, అజాగ్రత్తగా చేసేది కాదు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని జాగ్రత్తగా మన హృదయంలో బదిలిపరచుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. మీకు అర్థమవుతున్నాం ఏమా? అంటే ఇక్కడ కాలుకు గురించి పౌలు మాట్లాడతారు. మీరు దేంట్లో జాగ్రత్తగా ఉన్నారు? విశ్వాసంలో జాగ్రత్తగా ఉన్నారు, ఉపదేశంలో జాగ్రత్తగా ఉన్నారు, జ్ఞానంలో జాగ్రత్తగా ఉన్నారు. ఓకేనా? వీటిలో మీరు ఏం చేస్తున్నారు? అభివృద్ధి పొందుతున్నారు. మీరు దేంట్లో కూడా అభివృద్ధి చెందాలి? దేవునికి మనపూర్వకంగా ఇచ్చే కానుకలో కూడా ఏం చేయాలి? నేను మాట్లాడుతున్న మాట కదండి. 2వ వచనం చదువుతాం. 2వ వచనం, ఎలాగనగా
మీరు బహు శ్రమల వలన పరీక్షింపబడగా, ఎవరో కొరింథీలో ఉన్న సంఘం వారు బహు శ్రమలు వచ్చినాయంట, పరీక్షింపబడ్డారు. పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు ఏం చేశారట? మనం ఏం చేస్తున్నాం? బాధపడుతున్నాం. దేవుని చేస్తాం, దేవుని సన్నిధిగా దూరం అవుతున్నాం. ఏముంటుంటే ఆ శ్రమలో బాధలు ఉంటుంటాయి. దీన్ని వీరేం చేస్తున్నారట? ఏమొచ్చినా సరే అది మా మేలు కొరకని ఏం చేస్తున్నారట? సంతోషపడతారు. అలా ఉన్నారు. మరియు ఎలాంటి వారంటే మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము నిరుపేదలైన సరే దాతృత్వం ఎలా ఉన్నదంట? విస్తరించింది. అదే కానుకలు పెట్టుల దగ్గర ప్రభు మాట్లాడతాడు. ధనవంతులు అంట కానుక వేస్తున్నప్పుడు తమ కలిమిలోనిచ్చి వేశారు, కానీ ఒక పేద విధవరాలను ఏం చూశాడు? లేమిలో నుంచి తమకున్నదంతయు జీవనమంతయు ఇచ్చి వేశాను. ఇక్కడ అదే మాట్లాడతాడు. వారు నిరుపేదలైనను, దేవుళ్ళో పేదవారు కాదండి, భౌతికంగా పేదవారేమో. దేవునికి ఇచ్చడంలో ధనవంతులయ్యారట. పేదరికంలో ఇచ్చేమయ్యారట? ధనవంతులయ్యారు. ధనవంతులు దాచుకుని ఉన్నది వారికి ఇవ్వగలిగింది ఇచ్చినప్పుడు వారు భౌతికంగా ధనవంతులే, దేవుళ్ళో పేదలయ్యారట. అర్థమైందన్నమాట. కాబట్టి దేవుళ్ళో మనం ఎలా ఉండాలి? ఇవ్వడం కూడా ఏది తెలుసా? మన ధనవంతుని చేస్తుంది. దేవునికి ధారాళంగా ఇచ్చే విషయంలో కూడా ఓకేనా, మనం గొప్పవారిని చేస్తుంది. మన చెయ్యి పైదే ఉండాలి. చూడనమాట. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా చూడండి మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఎలా ఇచ్చారట? సామర్థ్యం కొలిది కాదంటే ఇస్తాం, సామర్థ్యానికి మించి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇవాళ దేవుళ్ళు ఎలా ఎదగలో చెప్పండి. అలా సామర్థ్యానికంటే మించి ఇవ్వడం, నిరుపేదలైన దాతృత్వం ఎక్కువ ఉండడం దేవుని కృప మనలో విస్తరిస్తుందని సాక్ష్యం. అర్థమైంది మీకు? అంటే దేవుడికి ఇచ్చడంలో మనకేముండాలి? దాతృత్వం ఉండాలి. దేవునికి ఇవ్వడంలో మనకేముండాలి? సామర్థ్యం ఉండాలి. మనం సామర్థ్యం ఉన్నదని చెప్పుకుంటున్నామా? మనం సరుగుకుంటాం. దేవునికి ఇవ్వాల్సిన దానిని కూడా దాచుకుంటాం. మీకు అర్థమవుతుందా? నేను ఇంతే సమర్థులని తగ్గించుకున్నామా? ఒకసారి ప్రేమతో మనం పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చే సామర్థ్యం ఇచ్చినప్పుడు దాన్ని దాచుకోవడం కూడా పేదరికం. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఇచ్చే సామర్థ్యం మనకి ఇచ్చినప్పుడు మనం దేవునికి ధారాళంగా ఇవ్వడం కూడా ధనవంతులుగా చేస్తుంది. అవునే కదా? 2 కాసులు వేస్తే వారికంటే గొప్పదని ఎందుకు మాట్లాడాడు ప్రభువు? 2 కాసులు ఇచ్చినందుకు కాదు, ఉన్నదంతా ఇచ్చేసి. అవునట్టు కాదంటారా? ఒక విషయం చెప్తాను, మనం ఉన్నదంతా అడిగేస్తున్నాడా? అలా అడిగితే మొత్తం ఆరాధనకి మనం కలిమి కొలిది, మనం వడ్డీలు కొలిది ఇమ్మంటుంటేనే చాలా బలవంతంగా చేస్తున్నాం ఈ కార్యం. అవునే కదా? ఒకసారి ఆలోచించుకోవాలి, మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఒకటి అర్థం చేసుకోండి, మన ఆయుష్, ఆరోగ్యాన్ని, కష్టాన్ని, బలాన్ని, ధనాన్ని దీవించేవాడు ఎవరు తెలుసా? ఆయన ఇస్తేనే అన్ని సంపాదించి అనుభవిస్తాం. ఆయనకి ఇవ్వడంలో పిసిలేదని తనం ఏంటంటే మనకి అన్ని పోగేసుకొని దేవునికి ఇవ్వడంలో పిసినారితనం ఏంటంటే, అన్ని ఇచ్చిన వాడికి ఇవ్వడంలో అంత పిసినారితనంగా మనం ఇస్తున్నామంటే మన మనసు దేవుడి దగ్గర ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సరే మనం వర్దిల్లే కొలిది ఇవ్వడం అంటే అర్థం తెలుసా? మనం జీతం పెరిగినట్టు కాలుకి పెరగాలి. అవునే కాదు చెప్పండి. మరి క్రీస్తు సంఘంలో ఇది కొద్దిగా, మీరే సంఘంలో అయినా చూడండి, ధారాళంగా ఇస్తారు. మరి సత్యమేరికి మనం ఏం చేస్తున్నాం ఇవాళ? అంటే వాక్యం మనలో ఎంత ఫలిస్తుందో ఒకసారి ఆలోచించండి. మన మనసాక్షిని ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు మనకి అన్ని ఇచ్చేయాలి, ధారాళంగా ఇచ్చేయాలి, ధనవంతులు చేసేయాలి. మనం ఎంత ఇస్తాం దేవుడికి? పిసినితనంగా ఇస్తాం. అదేనా మన మనసు?
కాబట్టి మనం ఇచ్చే దాంట్లో కూడా కృప ద్వారా ఇస్తున్నామని అర్థం చేసుకోవాలి. కృప విస్తరించాలి, కృప బలపరచబడాలి, కృప మనల్ని బలహీనం చేయకూడదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాడు సంఘంలో, మీరు నిరుపేదలైనను వారు నిరుపేదలైనను ఎలా ఇచ్చారట, వారి పాత్రతో సామాన్యంగా లేదని మరలా ధారాళంగా ఇచ్చారు. తమ సామర్థ్యం కంటే మించి ఇచ్చారు. 8వ వచనం 5వ వచనం, ఇదేగాక మొదట ప్రభువులకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని బోధకు సరెండర్ అయిపోయారట. మీరు ఆలోచించండి. ఎంతగా చేయుదురని ఆశ్చర్యపోయారట. వీళ్ళు ఏం చేయగలరని అనుకుంటే సామర్థ్యానికి మించి చేశారట. అర్థమైందా? అది ఆశ్చర్యం కలిగించింది అపోస్తలుడికి. కావున తీతు ఈ కృపను ఎలాగో పూర్వము మొదలు పెట్టును. ఏది కృప అంటే ఏంటని నువ్వు చెప్పినప్పుడు లేని వారికి సంఘంలో దాతృతంగా ఇవ్వడం కూడా, సామర్థ్యం కంటే మనం సంఘానికి సహకరించడం కూడా ఏదంటే తెలుసా, కృప. ఆ కృపలో విస్తరిస్తున్నామా, కృపలో బలహీనులు అవుతున్నాం? ఒకసారి ఆలోచించాలి. అంత దేవుని కృప అని అంటాం. మరి మన కష్టాలు దీవించేది కూడా దేవుని కృప. ఇచ్చే కృపలో ఏముంది మన మనసు? దేవుని ద్వారా పుచ్చుకోవడంలో కృపలో విస్తరిస్తాము, దేవుడికి ఇచ్చే కృపలో బలహీనులు అవుతున్నాం? ఒకసారి ఆలోచించాలి. కింద చదువుతుంది. కావున తీతు 6వ వచనం, ఈ కృపను ఎలాగ పూర్వం మొదలు పెట్టాను, తీతు మొదలు పెట్టాడట. ఎలాగ మొదలు పెట్టాను చూడండి. అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని మొదలు పెట్టిన వాళ్ళు ఏం చేయమని చెప్తున్నాడు. అది అక్కడ కొనసాగాలని తీతు చేత మరలా ఆ నిరుపేదలైన సంఘానికి ఏం చేస్తున్నాడంట, అమ్మా కౌరవుతున్నాడు. ఎవరా నిరుపేదలు అనుకుంటున్నారు? మాసిదోనియా సంఘం. సామర్థ్యం లేను సామర్థ్యం కంటే ఎక్కువ చేశారట. ఈ మాసిదోనియా సంఘం గురించి ఎవరికి చెప్తున్నాడు? అమ్మా వింటున్నారా మీరు? మనసుకి ఎక్కించుకోండి ఈ మాటలు, విలువైనవి. మాసిదోనియా సంఘం గురించి ఎవరికి చెప్తున్నాడు? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్తూ వారు నిరుపేదలు, మీరు దాన్ని అలా కంటిన్యూ చేయండి అని నేను తీతులు పంపుతున్నాను. మీరు కూడా వారి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సామర్థ్యం లేను సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారంటే కొరింథీ సంఘం సామాన్యమైనదేం కాదండి. ధనవంతులు ఉన్నారు ఇక్కడ. మరి మీదేది చెయ్యాలని అడుగుతున్నాడు. మీ కృపలో విస్తారనేది, కృపలో మీరు విస్తరిస్తున్నారు. ఒక నిరుపేద సంఘం గురించి ధనవంతుల దగ్గర చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? లేకుండా వారు దారిపోస్తున్నారు, మీరు ఉండి కూడా దాచుకుంటారని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. మరి వాళ్ళ సంఘం వాక్యం నేర్పుతున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఒకసారి నేర్చుకోవాలి. ఆ వాక్యం వాళ్ళకైనా మనకు కాదా? అవునా కదా చెప్పండి. ఆ వాక్యం వారికైనా ఈ రోజు చదువుతూ సంఘంలో అనుసరిస్తున్న మనకు పని ఇది. కాబట్టి మనం అన్నీ చేస్తున్నాము, ఎవరో వెనకబడిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. అన్నింటిలో సామర్థ్యంగా ముందుకుండాలి. ఆలోచించండి. ఎంతో మంది దేవుడు కానికాడ కుమ్మరించేస్తున్నారు, వాళ్ళకు పోజేస్తున్నారు తెలుసా? నిజమైన దేవుని ఎరిగి సత్యవంతుని దగ్గర ఉండి నిజమైన దేవుని దగ్గర ఆరాధన చేస్తూ మనం బలహీనం అవుతున్నామంటే వాక్యం మనలో ఎంత కార్య సిద్ధి కలిగజేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనం బలహీనులు ఎప్పటికీ కాకూడదండి, బలవంతులు అని దేవుని దగ్గర రుజువుపరచబడాలి. మనం బలహీనులుగా బ్రతకడానికి ఇష్టపడకూడదండి. వాక్యం అన్ని విషయంలో మనకి సామర్థ్యం ఇచ్చింది, అన్ని విషయంలో మనం సామర్థ్యం కొలిదే చేయాలి. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మనకి దేవుడు ఇచ్చే సామర్థ్యం ఇచ్చినప్పుడు దాన్ని దాచుకుంటున్నామంటే దేవుని దగ్గర మనం బలహీనం అవుతాం. అది వాక్యానుసారమైనది కాదు. అదే చెప్పాడు. ఇప్పుడు 7 వచ్చినప్పుడు చదవండి. 7 ఈ వచ్చిన చదవడానికి అన్ని వచ్చిన చదివితే మనకు క్లారిటీ లేదు ఈరోజు. ఓకేనా? మీరు ప్రతి విషయంలోనూ అంటే ప్రతి విషయం అంటే వివరిస్తున్నాడు. చూడండి, ఎవరు మీరంటే అది. ఇప్పుడు ఈ 6 వచనం వరకు కూడా ఎవరి గురించి చెప్పాడు? ఎవరి గురించి చెప్పాడు? ఇంకో సంఘాన్ని మాదిరి పెట్టారండి వీడికి. కాదండి, మాసిదోనియా సంఘం గురించి వివరించాడు. తీతు పంపు బలపరుస్తున్నామని చెప్తాడు. సువార్త ప్రయాణంలో తీతు చాలా సహకారంగా ఉన్నాడని పౌలు. ఇవాళ సంఘంలో సువార్థికుడికి సంఘ బిడ్డలో అంత సహకరించాలి సువార్తకి.
మీరు అర్థం చేసుకో. సువార్త అంటే సంఘ కార్యం అంటే ఒకరు చేసుకునేది కాదండి, అంతా సహకరించి కలిసి చేసేదే సువార్త. దేవుని పని ఒకరు చేస్తే జరుగుతుంది, అభివృద్ధి చెందడం లేదు. అందరూ చేస్తే త్వరగా జరిగింది. మీకు అర్థమవుతుందా? బహు త్వరగా విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిచర్య బాధ్యత అందరి మీద ఉందో తప్ప కొందరి మీద కాదు. ఒకసారి గుర్తించాలి. అందుకనే ఆ మాటలు చెప్తారు. మీరు ప్రతి విషయంలో అనగా క్లారిటీ ఇస్తున్నాం చూడండి. ప్రతి విషయం అంటే ఇవి ముఖ్యమైనవండి. విశ్వాసములోను, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును. అంటే ఇప్పుడు జ్ఞానములో, ఉపదేశములో, విశ్వాసంలో ఎలా ఉన్నారంటే ఇలా చాలా జాగ్రత్తగా ఉన్నారంట. అర్థమైంది మీకు అమ్మా? అంటే అర్థమేంటి? జ్ఞానంలో ఎదగడం కానీ, విశ్వాసంలో స్థిరంగా ఉండడం కానీ, ఉపదేశం వినడంలో కానీ అంత యాక్టివ్ గా పనిచేస్తున్నారంట కొరింథీ సంఘం. పాయింట్ అర్థమైంది మీకు? ఇప్పుడు చదువుతాం. జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయడలోనున్న ప్రేమయందును. అంటే అర్థమైంది. అపోస్తలుడు వాక్యం చెప్తుంటే అమితంగా ప్రేమిస్తున్నారంట. మమ్మల్ని ఇలా బలపరిచింది మీ వలనే దేవుడు అని. అపోస్తలుడు కూడా ఏం చేస్తున్నారంటే మీరు ప్రేమలో బలపడుతున్నారట, అధికమవుతున్నారు. చూడండి, మా ఎడల మీకున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందును కూడా. ఏ కృప యందు కాదండి, పాయింట్ క్యాచ్ చేయాలి. వారి నిరుపేదలైన ఏం చేశారు? ఎలా ఇచ్చారు? ధారాళంగా. సామర్థ్యం కంటే దాతృతో ఇచ్చారు, సామర్థ్యం కంటే ఇచ్చారు లేదా? ఆ ఎవరి మీదని చెప్పాడు? మూడో ఈ కృప విషయంలో ఏది? దేవుడికి కానుక ఇవ్వడం, చందా వేయడం ఎలాంటిదని తెలుసా? కృప. ఈ కృప పరిచర్యలో అత్యధికమయ్యారట. ఏ సంఘం? మాసిదోనియ సంఘం. కొరింథీ సంఘానికి మాదిరిస్తున్నాడు అనమాట. నిరుపేదలు అలా ఉన్నారంటే మీరు ఎలా చేయాలి అమ్మా? ఉంటే అందరూ చేస్తారు, అవునంటారు కదండి. దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం న్యాయంగా చేయాలి. అది వాక్యం మనకి నడుస్తుంది, మనం నేర్చుకోవాలి. కాబట్టి మనకున్న సామర్థ్యంలో మనం దేవుడికి ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడికి ఇవ్వడంలో పిసినితనంగా ఉండకూడదని కూడా మాట్లాడతారు. పిసినితనంగా కాక, సనుగు కొనక, బలవంతంగా కాక, హృదయంలో నిశ్చయించుకున్న కొలది, మనం అభివృద్ధి చెందే కొలది ఎవరికి ఇవ్వాలి? అది కృప. మీకు అర్థమవుతుంది? మీరు సమస్త జ్ఞానములోను, విశ్వాసమందును, ఉపదేశమందును మా ఎడల మీకున్న అత్యధికమైన ప్రేమ యందు ఏం చేశారు? అభివృద్ధి చెంది. అవునే కదా? కానీ మీరు అలాగే దేని యందు కూడా అభివృద్ధి చెందాలి. ఏ కృపది? దేవుడికి ఇచ్చే కానుక విషయంలో కూడా మీరు ఏమవ్వాలి అంటే అన్నిట్లో కూడా ఏది ఉంది? అదే కృపే. అన్నిట్లో ఏముంది? అభివృద్ధి కాదండి, అన్నిట్లో అభివృద్ధి ఉంది. ఆ అభివృద్ధి కూడా దేంట్లో ఉండాలని చెప్తున్నాడు? కానుక ఇచ్చడంలో కూడా ఉండాలి. అది నా పాయింట్ అర్థమైందా? పౌలు మనకి క్యాచ్ చేసావా? అంటే అన్నిట్లో నేర్పరితనం కలిగిన, సామర్థ్యం కలిగి ఎదుగుతున్నారు. మీరు ఎక్కడ బలహీనులుగా ఉన్నారు? దేవునికి ఇచ్చే కానుక విషయంలో బలహీనంగా ఉన్నారు. పరిచర్య ఎలా జరుగుతుంది? పరిచర్య ఎలా విస్తరిస్తుంది? ఒక మీటింగ్ పెట్టగలమా డబ్బులు లేకపోతే? చెప్పండి. ఒక సువార్త కార్యం చేయగలమా? అంటే ఏ కార్యం చేయాలన్న కూడా దేనితో పని? 3 పని ఉంది. అలా ఇస్తే కార్యాలు దేవుని పనిలో జరుగుతాయి. ఆ ఇవ్వడంలో మనం బలహీనమయ్యామనుకో, పరిచర్య ఏమవుతుంది? బలహీనం అవుతుంది. కాబట్టి బలహీనంగా మనం ఉంటున్నామంటే, పరిచర్య బలహీనం అవుతుందంటే అది మనలో మన పౌలు డైరెక్ట్ గా ఆ రోజు వార్త చెప్పాడు, ఈ రోజు ఈ లేఖనంలో మనల్ని హెచ్చరిస్తాడు. కాబట్టి మనం సామర్థ్యం కలిగిన వారికి ఉండాలి తప్ప కానీ సామర్థ్యం లేని వారి వల్లే మనం ఉండకూడదు. ఈ కృపలో కూడా మనం ఏమవ్వాలంట? అభివృద్ధి చెందాలి. కాబట్టి దేవుడికి ఇచ్చే కృపలో అభివృద్ధి చెందుతున్నామా? ఇంకా తగ్గిపోతున్నామా? ఒకసారి బలహీనం అవుతున్నామా గుర్తించాలి.
9:11 9:11 ఇట్టి ఔదర్యము వలన మీరు చూడండి అన్నమాట. ఇట్టి ఔదైర్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అపోస్తలులు ఏం చేస్తున్నారంట? ఎవరికే ఎందుకు కృతజ్ఞత స్తుతులు చెప్తున్నారు? ఔదైర్యం కలిగి ఉన్నారంట. అర్థం తెలుసా? దేవునికి ఇవ్వడం సామర్థ్యానికి మించి ఉన్నారంట. మీకు అర్థమవుతుందా? 10వ చదువుతాం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును అది విత్తనం ఇచ్చేది ఎవరు? అది ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవారు ఏం చేయాలి? ఈ పాడి పంటలు ఇచ్చింది ఎవరైనా గుర్తించాలి. అది ఆ విత్తనం వేసి ఫలించిన కూడా ఎవరికి తెచ్చివ్వాలి? వాక్యం చెప్తుంది అక్కడ. అందుకని విత్తుటకు విత్తనమును తినుటకు ఆహారం. ఇవాళ భోజనం చేస్తున్నప్పుడు ఒకసారి గుర్తించాలట. ఆ ఆహారాన్ని తిని కొడుకు నింపుతున్నవాడు ఎవరట? అది ఆహారం ఎలా వస్తుంది? కొనుక్కుంటే వస్తుంది. అవునే కదా? దాన్ని ఇచ్చింది ఎవరు? ఎంత జ్ఞానంతో మాట్లాడాడు చూసారా? విత్తుటకు విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదైర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములో వృద్ధి పొందించును. నీతి ఫలములు ఇదేనంట, పూర్ణ ఔదైర్య భాగ్యం కలిగి ఉండాలంట. అంటే అర్థం దేవునికి ఇవ్వాలి, సంఘంలో నిరుపేదలకి ఇవ్వాలి. అటువంటి ఔదైర్యము మీరు కలిగి ఉండాలని కొరింథీలో ఉన్న సంఘంతో పౌలు డైరెక్ట్ గా మాట్లాడతారు. ఎందుకు తెలుసా? అసలు మనకి విత్తనం ఇచ్చింది ఆయన, ఆహారం ఇచ్చింది ఆయన, వాటిని అభివృద్ధి చేస్తున్నది ఆయన. కింద చదువుతాం, ఒకసారి 5వ చదువుతాం. 9వ ఇందు విషయమై చూడండి. ఇందు విషయమై అతడు వెదజల్లి ఎవరికి ఇచ్చాడట? అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను. అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. మనం వెదజల్లే కొలిది కూడా మన నీతి ఏమవుతుందట? నిరంతరం ఉంటుంది. ఓకేనా? ఒకసారి 6వ వచనం చదువుతాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా. ఇప్పుడు ఎకరం పంట చేస్తున్నామండి, లాభం 2 ఎకరాలకు వస్తుందా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం, ఎకరం చేయను కౌగిలికి తీసుకుని చేస్తున్నాం, పంట 2 ఎకరాలకు వస్తుందా? రాదు కదా. ఇప్పుడు మనం కూడా అదే చెప్తున్నాడు డైరెక్ట్ గా. మనం కొంచెముగా విత్తాం, కొంచెముగా కొద్దాం. మనం దేవుడికి తక్కువ ఇచ్చామనుకో, మనం కూడా ఏం పొందుతాం? ఎక్కువ వస్తే అది పౌలు చెప్తున్నది. మీరు ధారాళంగా ఇచ్చారనుకో, ధారాళంగా దేవుడి దగ్గర నుంచి పుచ్చుకుంటాం. ఒక విషయం చెప్పిన, మన గుప్పుడు పెద్దదా దేవుడి గుప్పుడు పెద్దదా? అది. ఇంకో విషయం చెప్పిన, మన గుప్పులు ఎన్నిసార్లు ఇప్పినా నిండదు. ఒక్కసారి ఆయన గుప్పులు ఇప్పాడనుకో పొరులు పొంగిపోదు. అది అవునట కదా. అటువంటి సామర్థ్యం కలిగిన దేవుడి దగ్గర పిసినత్తరంగా బ్రతకడం సరికాదని పౌలు చెప్తాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయాను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా. అంటే మనం ఎలా ఇవ్వాలి? దేవుడు ఇచ్చిన సమృద్ధి కొలిసి సమృద్ధిగా దేవుడికి ఇవ్వాలి. ఆ ఇవ్వడం మన సమృద్ధికి దీవెన అని ఈ విషయమై చెప్పవచ్చు. అది ఒకవేళ ఇంటికి ఇవ్వలేకపోతున్నా చెప్తున్నాడు అన్నమాట. మన బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు అవునట్టు కదంట. చదువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయమును నిశ్చయించుకొని కొలది ప్రకారము. అది ఆత్మల కోరిక అన్న ఆత్మలే ఎవరైనా. ఒక విషయం చెప్పిన, ఎప్పుడైనా కోరిక గురించి చెప్పామా మీకు? అమ్మా కాంతారా జరిగింది, నేను కానీ ఎప్పుడైనా సంత తక్కువ వస్తుంది, కోరిక ఎత్తలేదు, మీరు ఎత్తలేదు అని ఎప్పుడన్నా అన్నామా? ఒక విషయం చెప్పండి. అంటే దేవుని వాక్యములు ఎదగడం అంటే అన్ని విషయంలో ఎదగడమే కాదు, ఈ విషయంలో కూడా ఎదగడమే. సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మనం నేర్చుకోవాలండి.
ఎక్కడ తగ్గిపోయారో పౌలు అక్కడే ఇచ్చేస్తున్నాడు అన్న సంఘాన్ని గుర్తించాలి. మీకు దేవుడు ఇవ్వడం, దేవుడు ఇస్తున్నాడు, మీరు ఇవ్వడం దేవుల్లో న్యాయంగా ఉండలేకపోతున్నాడని హెచ్చరించాడంటే ఆ ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. అవునా కదా? ఎప్పుడు మాట నేను కొల గురించి మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు. నేను చెప్తున్న మాటలే కాదు. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? దేవుడు సంఘానికి నేర్పుతున్న విధానం ఇది. మనం ఎదగాలే లేదా ఈ విషయంలో? అమ్మా, బలవంతులు మావాలా, బలహీనులు మావాలా? ఆయన కృప సామర్థ్యం ఇచ్చినప్పుడు కృపలో మనము ఈ కృపలో అభివృద్ధి పొందామని నేర్చుకోవాలా? మేమంటే అభివృద్ధి చెందమని చెప్పుకోవాలా? చెప్పండి మీరు. అభివృద్ధి చెందాలి. అవునంటే కాదండి? ఏమా, మీరు పనిలో జాయిన్ అయినప్పుడు కానీ నుంచి అదే జీతం తీసుకుంటున్నారా? ఏమా, మనం పనిలో జాయిన్ అయిన కానీ అదే జీతం తీసుకుంటున్నామా? పని పెంచుకున్నాం లేదా? పని పెంచే కొద్ది జీతం పెరుగుతుందా లేదా? మరి జీతం పెరిగే కొద్ది కానుక పెరగదా దేవుని దగ్గర? అంటే దేవుని దగ్గర అంత విష్ణుతారంగా ఉన్నామని అంటే దేవుని పని విషయమై ఎంత మక్కువ ఉన్నదో ఒకసారి ఆలోచించాలి. దేవునికి ఇవ్వడంలో మన చెయ్యి ఎత్తుకు రావడం లేదు, మన హృదయం ఎత్తుకు ప్రేరేపింపబడతలేదు. అంటే మీరు ఆలోచించండి. ఎంత ఇచ్చినా పర్లేదని అనుకుంటున్నామని అంటే దేవునికి ఇవ్వడంలో బలహీనలు అయ్యామంటే మనం ఎలా బలపరచబడతాం, మనం ఎలా ఎదుగుతాం ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవునికి ఇవ్వడంలో న్యాయమైన హృదయం మనలో మనకే రావాలండి. వాక్యం మనం హెచ్చరిస్తుంది. ఈ రోజు నుంచి మనం గుర్తించాలి, దేవునికి న్యాయంగా మన జీవితాన్ని ఇవ్వాలి. ఇంకో విషయం చెప్పిన 10వ భాగం ఇస్రాయేలు ఇచ్చారు. అవునే కదా? 10వ వంతు ఇచ్చారు, మరి 10వ భాగము ఇచ్చారు. ఆ రెండింటికి విచిత్ర క్రొత్త నిబంధన ఏం చెప్పిందంటే మనం వర్తిల్లిన కొలది 10వ భాగం కాదు, 10వ భాగం కాదు, ఏమి ఇవ్వాలి? శ్రేష్ఠ భాగాన్ని మనం ఇవ్వాలి. మనం వర్తిల్లిన కొలది ఇచ్చినప్పుడు శ్రేష్టం అది. మన హృదయంలో నిశ్చయించిన కొలది మనకి ఇస్తున్నప్పుడు కృపలో విస్తరిస్తున్నాం అనేది గుర్తించుకోవాలి. కాబట్టి కృపలో మనం ఏమవ్వకూడదు చెప్పాలి, బలహీనలు అవ్వకూడదు. మీరు ఏమి అవ్వాలని చెప్తున్నాడు? అన్ని విషయంలో అభివృద్ధి చెందారు. ఈ కృపలో కూడా ఏం చేయాలి? అది పూర్ణ ఔదార్య భాగ్యం అంట. ఓకేనా? మరొక మాట మీకు చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 1:9. ఫిలిప్పీ పత్రిక 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను చదువు. మీరు శ్రేష్టమైన కార్యములను 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకటకు మీ ప్రేమ అది తెలివెత్తుకుండాలంట. తెలుగుతో కూడిన ప్రేమ ఎత్తుకుండాలంట. శ్రేష్టమైన కార్యాలను యోచించాలి. సంఘ కార్యాల కంటే శ్రేష్టమైన ఏవి ఉన్నాయి? అవునే కదా? కాబట్టి శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకటకు సంఘములో ఉన్న పరిశుద్ధుల ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను అది నిండాలి. తెలుగుతో కూడిన ప్రేమ ఉండాలంట, సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలి. ఏది? శ్రేష్టమైన కార్యాలు యోచించడం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘ పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు పౌలు. అంతకంతకు అంత శ్రేష్టమైన కార్యాలు చేయడము, ఎదగడం, అంతకంతకు ఏం చేయాలట? అభివృద్ధి పొందవలనని. ఎందువలన? దేవునికి మహిమయు. అంటే ఇప్పుడు ఇలా అభివృద్ధి చెందే కొద్ది దేవునికి ఇవ్వాల్సిన విషయంలో కానీ, దేవుని ఎదుటి కలిగి ఉండవలసిన లక్షణాల్లో కానీ మనం ఎదుగుతుంటేనంట. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును అది. అంటే దేవునికి ధారాళంగా ఇవ్వడం కూడా ఏంటి? మహిమ. ఇచ్చే విషయంలో కూడా ఏముంది? మహిమ. ఇవ్వడం కూడా ఏంటి? స్తోత్రంలో భాగమా కాదా? మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు క్రీస్తు యేసు వలననైన నీతి ఫలములతో. అంటే ఇలా ఇవ్వడం కూడా మనం ఎక్కడ ఫలిస్తున్నాం తెలుసా? నీతి ఫలాల్లో ఫలిస్తున్నాం. నీతితో కూడిన ఫలములతో, నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు, చూడండి, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని దేవునికి ప్రార్థిస్తున్నాడు,
కృతజ్ఞతాస్తుతులు ఎన్నోసార్లు సంఘంలో కార్యాలు జరుగుతుంటే సంఘం దేవుని కార్యాల పట్ల యోచిస్తుంటే ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతలు కలిగి ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు సంఘం ఎదిగే కొద్ది. మనం ఎదిగే కొలది కూడా మన ప్రార్థన అలాగే ఎదగాలి. మనం ప్రార్థించాలి, కార్యాలు చేసే కొద్ది ప్రార్థన అభివృద్ధి చేయాలి. ప్రార్థన మనలో కార్యాలు జరిగించాలంటే, అవునా కదా? కాబట్టి మనం క్రీస్తు యేసునందు నిష్కపటులమని నిర్దోషులమని కావాలని పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘంతో ఎలాగైతే ప్రార్థిస్తున్నాడు, ఈరోజు కూడా మనం కూడా అదే ప్రార్థనలో ఎదగాలి. మీకు అర్థమవుతుందా? మనం కూడా ఏమవ్వాలి? క్రీస్తులో ఆయన దినము వరకు నిష్కపటులు ఎలా ఉండాలట? నిర్దోషులుగా ఉండాలి. కాబట్టి దేవుడికి ఇవ్వడంలో కూడా న్యాయం లేకపోతే నిర్దోషమైన మనం దోషులుగా ఉంటాం. అన్ని విషయాల్లో నిర్దోషం కావాలి. భక్తులు ఎదుగుతున్నారు, జ్ఞానములు ఎదుగుతున్నారు, విశ్వాసాలు ఎదుగుతున్నారు, ప్రేమలు ఎదుగుతున్నారు. కానీ దేవుడిచ్చే కృప విషయంలో మీరు ఎదుగుతలేదని పౌలు ఆ ఒక్క విషయంలో వెనకబడి ఉన్నారని, దాంట్లో కూడా మీరు సామర్థ్యానికి మించి ఎదగాలి. అటువంటి సామర్థ్యాని కంటే ఎక్కువగా చేసిన వారు, దోత్రం కలిగిన వారు ఎవరని చెప్పాడు? మాసిదోనియా సంఘం వారు నిరుపేదలైనను సామర్థ్యాని కంటే ఎక్కువ ఇచ్చారు. ధనవంతులయ్యారు దేవునికి ఇచ్చి. మనం కూడా మనకిచ్చిన సామర్థ్యంలోనే దేవునికి ఎత్తాం. నేను ఇచ్చింది ఎంత అని అనుకోకూడదు, నాది ఎంత అని అనుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను న్యాయంగా ఇవ్వాలి అని మనం అనుకున్నప్పుడు సంఘం వర్ధిల్లే అవకాశం ఉంటుంది. సంఘంలో కార్యాలు జరిగే అవకాశం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పాలసీలకు రాసిన పత్రిక 2:3 పాలసీలకు రాసిన పత్రిక 2:3 చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఆయన ఎవరి ఎందు ఉన్నాయి? బుద్ధి. అందుకే మీకు ఏమి ఇస్తానన్నాడు? మీకు నూతన బుద్ధి ఇస్తానన్నాడే లేదా? మీరు ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉండాలని అన్నాడే లేదు పౌలు. అందుకనే బుద్ధి జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? క్రీస్తుడు. సర్వ సంపదలు. ఇవాళ భౌతికంగా ఆత్మీయంగా మనం ఏదైనా సంపాదించాలంటే ఎవరిలో పెట్టాడు? తండ్రి అమ్మా ఎవరిలో పెట్టాడు? యేసుక్రీస్తులో పెట్టాడు. ఆ యేసుక్రీస్తు శరీరమైన సంఘంలో సర్వ సమృద్ధి ఉన్న దగ్గర బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే గొప్పతున్నాడు. ఆయన నుంచే మనం పుచ్చుకోవడం, ఆయనకి ఇవ్వడంలో మనం చనుకోకూడదు. ఓకే. 3:10 కూడా సార్ 3:10 9-10 తెలుసు. ఒకరితో ఒకడు ఎలా ఉండకూడదట? అది నిజాలు పలకాలి, వాక్యాలు పంచుకోవాలి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎందుకు చెప్తున్నాడు? ఎలా అనగా మీ చూడండి, ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి అంటే అర్థం ఏంటి? విసర్జించి వదులుకొని వచ్చారనమాట. ఏది ప్రాచీన జీవితం అంటే అర్థం ఏంటి? పాత జీవితం. అబద్ధములు ఆడే లోకంలో క్రీస్తులోకి వచ్చాక దాన్ని పరిత్యజించాలంటే అర్థం ఏంటి? సిలువ వేసాం. మనం కూడా బాప్తిసంలో చంపేస్తాం. మళ్ళీ ఎక్కడికి తెచ్చుకుని ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడకూడదు. ఆ పాత జీవితాన్ని తెచ్చి ఇక్కడ మళ్ళా బ్రతికించుకోకూడదు. క్రీస్తులో పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఏ స్వభావం ధరించుకోవాలంట? నవీన స్వభావం. క్రీస్తు అనుగ్రహించే ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకోవాలి తప్ప కానీ శరీర స్థితి కాదు. క్రొత్త జీవితం మనం కలిగి ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ఎదగాలి తప్ప కానీ లోకంలో భక్తిహీనత జీవితంలో ఎదగకూడదు. మనం నవీన స్వభావంలో దాన్ని దయచేసి కూడా ఆయన జ్ఞానం ద్వారా, ప్రేమ ద్వారా, విశ్వాసం ద్వారా కృపలో మనం విస్తరించాలి. ఇది బాహ్య పురుషుని బలపరుచుకునే కార్యం. క్రీస్తు మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసిస్తాడు. ఆ భాగ్యంలో విస్తరించాలి తప్ప కానీ మన బలహీనము కాకూడదు. సంఘ కార్యాల్లో మనం ఏమి తీయకూడదని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక అందరికీ యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను.